తెలుగు సమాఖ్య తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. ఈ క్రమంలో దేశ విదేశాల్లో రెండేళ్లకోసారి సభలు నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి ఈ మహాసభ చెన్నైలో జరిగింది. దేశ విదేశాల నుంచి తెలుగు భాషాభిమానులు బాగానే వచ్చారు. ప్రొఫెసర్ దేవళ్ల చిన్నికృష్ణయ్య, మాలతి చందూర్, ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావులకు అవార్డులు ప్రదానం చేశారు. అన్నట్టు ఈ సభకి మూవీ మొగల్ రామానాయుడుతో పాటు ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరైంది. ప్రపంచ స్థాయిలో ప్రతినిధులు హాజరయ్యే ఈ సభకు జరిగిన ఏర్పాట్ల మీద ఆహుతులు కాస్తంత నిరాశకు గురయ్యారు. మరోవైపు సభకు ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగువారి ఆడపడుచు ఒకప్పటి సూపర్ హీరోయిన్ శ్రీదేవి మాట్లాడిన 10 మాటల్లో అధిక భాగం ఆంగ్లానికి కేటాయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా కాలం తర్వాత మన తెలుగుని కలుసుకోవడంలో నాకెంతో ఆనందంగా ఉంది. లెట్ మీ ఫస్ట్ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. I'm extremely happy to be here among all front of you all. And I'd like to thank the organizers, especially Srimati Sarojini Ramaswamy garu. I call her Akka. Thank you, Kya, for giving me this wonderful opportunity to be part of this function. And I congratulate all the awardees. And it's great to see Sri Ramanayudu garu. ఆయన చిత్రంలో ఆయన నిర్మాతలో ఎన్నో పిక్చర్స్ నేను చేయటం నాకెంతో అదృష్టం. ఇట్ వాస్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయంటూ నిట్టూరుస్తున్న ఆహుతులకి వచ్చిన ముఖ్య అతిథులు కూడా ఇలాంటి జలకులివ్వడం నివ్వెరపోయేలా చేసింది. 10 మంది గమనించే సభ కాస్తంత ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుందని